లీనియర్ రిగ్రెషన్ విత్ మల్టిపుల్ వేరియబుల్స్ ఆర్ మల్టిపుల్ ఫీచర్స్. మీకు ఇందులో ప్రతి టెర్మినాలజీ కూడా ఐడియా ఉంది. ఇఫ్ ఐ ఆస్క్ ఏంటి లీనియర్ అని అంటే ఏంటి, మనం ఆ శాంపిల్స్ అన్నింటినీ కలిపి డ్రా చేసేటప్పుడు మనం ఆ హైపోథెసిస్ ఫంక్షన్ అనేది స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది లీనియర్ రిగ్రెషన్. దెర్ ఈజ్ నో ప్రాబ్లం. లీనియర్ రిగ్రెషన్ అని అనడానికి రీజన్ ఆ శాంపిల్స్ అన్నింటినీ కలపడానికి మనం తీసుకున్న హైపోథెసిస్ లైన్ స్ట్రైట్ లైన్. ఓకే, కర్వ్ తీసుకుంటే దెన్ ఇట్ విల్ నాట్ బికమ్ లీనియర్ రిగ్రెషన్. రిగ్రెషన్ క్లాసిఫికేషన్ టైప్స్ గురించి మనం మాట్లాడాం. సూపర్వైజన్ లెర్నింగ్ లో మనం 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వన్ ఈజ్ రిగ్రెషన్ టైప్, వన్ ఈజ్ క్లాసిఫికేషన్ టైప్ అని చెప్పుకున్నాం. రిగ్రెషన్ టైప్ లో ఇన్పుట్ మనం ఎన్ని ఇన్పుట్స్ ఇస్తూ ఉంటే దానికి తగినట్టుగా అవుట్పుట్స్ వస్తూ ఉంటాయి. క్లాసిఫికేషన్ టైప్ లో మనం ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినా ఆన్సర్స్ ఎదర్ ఎస్ ఆర్ నో డిస్క్రీట్ అవుట్పుట్స్ వస్తూ ఉంటాయి. సరే, ఆల్రెడీ లీనియర్ రిగ్రెషన్ విత్ వన్ వేరియబుల్ మనం డిస్కస్ చేసాం. అలానే లీనియర్ రిగ్రెషన్ విత్ మల్టీ వేరియబుల్స్ మనం స్టార్ట్ చేసాం. మల్టీ వేరియబుల్స్ ఆర్ ఫీచర్స్. మల్టీ వేరియబుల్స్ ఆర్ ఫీచర్స్ అని ఇక్కడ మనం తీసుకున్నాం. ఈ వేరియబుల్స్ అంటే ఏంటి, ఈ ఫీచర్స్ అంటే ఏంటి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇక్కడ మనం ఒకే ఒక పారామీటర్ తీసుకున్నాం. లాస్ట్ టైం లీనియర్ రిగ్రెషన్ చేసేటప్పుడు కేవలం సైజు తీసుకున్నాము. ఆ సైజుకి తగ్గట్టుగా ఎగ్జాంపుల్ 2104 స్క్వేర్ ఫీట్. ఈ 2100 స్క్వేర్ ఫీట్ కి అప్పుడు 460 అలాగా. 1500 స్క్వేర్ ఫీట్ కి ప్రైస్ ఎంత, సమ్ 315 ఇంటూ 1000 $315,000 ఇలా మనం చెప్పుకున్నాం. అంటే ఇన్పుట్ మనం సైజ్ ఇస్తున్నాము, దానికి తగ్గట్టుగా అవుట్పుట్ కూడా మనం కంప్యూటర్కి ఈ రెండింటిని కలిపిచ్చాం. ఈ మొత్తాన్ని మనం ట్రైనింగ్ సెట్ అంటున్నాం. కంప్యూటర్ని ట్రైన్ చేయడానికి మనం ఇస్తున్నాం కాబట్టి వీఆర్ పర్టికులర్లీ కాలింగ్ దిస్ యాజ్ ఎ ట్రైనింగ్ సెట్. సో ఇన్పుట్ ఇచ్చాము, అదేవిధంగా అవుట్పుట్ ఇచ్చాము. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇంతవరకు ఒక్కొక్క ఇన్పుట్ వేరియబుల్ ఇచ్చాం. ఈసారి మనం ఒక్క ఇన్పుట్ వేరియబుల్ ఇవ్వట్లేదు. ఈసారి మోర్ దెన్ వన్ ఇన్పుట్ వేరియబుల్ ఇస్తున్నాం. కంప్యూటర్కి ఏం చెప్తున్నాము, సైజు 2014, ఓకే. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ రూమ్స్ 5 రూమ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఫ్లోర్ 1 ఫ్లోర్ ఉంది. నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ అది హౌస్, అది 45 ఇయర్స్ నుండి ఉంటున్న హౌస్. దెన్ వాట్ ఈజ్ ఇట్స్ అవుట్పుట్ కాస్ట్ 4,60,000. సో ఇక్కడ 4 ఫీచర్స్ ఇచ్చాం. ఇవన్నీ ఇన్పుట్టే, ఇది ఇన్పుట్టే, ఇది ఇన్పుట్టే, ఇది ఇన్పుట్టే, ఇది ఇన్పుట్టే. 4 ఇన్పుట్స్ ఇస్తున్నాం ఈసారి కంప్యూటర్కి. అండ్ ఈ 4 ఇన్పుట్స్ కూడా డిఫరెంట్ ఇన్పుట్స్. ఇందులో ప్రతి ఇన్పుట్ని మనం వేరియబుల్ అంటున్నాం. ఎందుకని, ఇది వేరీ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ సైజు వేరియబులే, నెంబర్ ఆఫ్ రూమ్స్ వేరియబులే, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ వేరియబులే, ఏజ్ ఆఫ్ ది హోమ్ కూడా వేరియబులే. ప్రతిదీ కూడా మనం వేరియబుల్ అని అంటున్నాం. అండ్ ప్రతి వేరియబుల్ని కూడా మనం ఫీచర్స్ అని కూడా అంటాం. అంటే వేరియబుల్ అన్నా ఒకటి, ఇక్కడ మనకి ఫీచర్ అన్నా ఒకటే. సో ఇన్పుట్ వేరియబుల్స్ అంటే ఏమేమి వచ్చేస్తాయి, ఈ సైజ్, నెంబర్ ఆఫ్ రూమ్స్, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్, ఏజ్. ఇన్పుట్ ఫీచర్స్ అన్నా ఏమొస్తాయి, మళ్ళీ ఈ 4 వస్తాయి. అందుకనే మల్టిపుల్ ఫీచర్స్ అన్నా, మల్టిపుల్ వేరియబుల్స్ అన్నా, మల్టిపుల్ ఫీచర్స్, మల్టిపుల్ వేరియబుల్స్ అని మనం ఇక్కడ ఏవి తీసుకుంటూ ఉన్నా దాని అర్థం ఏంటి అని అంటే ఇన్పుట్ గురించే మనం మాట్లాడుతున్నాం. ఇన్పుట్లే మల్టిపుల్ మనం ఇస్తున్నాం, అవుట్పుట్ మాత్రం ఎప్పుడు సింగిల్ గానే ఉంటుంది. అంటే ఇన్ని రకాల ఇన్పుట్స్ ని తీసుకొని అవుట్పుట్ మనం ఒక్క అవుట్పుట్ ఇస్తున్నాం. ఈ 4 ఫీచర్స్ కి ఆర్ ఈ 4 వేరియబుల్స్ కి ఈ 4 కేసులు అయ్యేటప్పుడు అవుట్పుట్ ఎంత, అవుట్పుట్ ప్రైస్ ఇక్కడ $4,60,000. సరే, దీన్ని వీటన్నింటినీ కలిపి ఒక ట్రైనింగ్ శాంపుల్ అని అంటున్నాం. ఇది ఈ 4 ఇన్పుట్ కలిపి మనం ఒకటే, యాక్చువల్గా ఈ 4 ఫీచర్స్ కలిపి సింగిల్ ఇన్పుట్ అని అంటే 4 వేరియబుల్స్, 4 ఇన్పుట్ వేరియబుల్స్, 4 ఇన్పుట్ ఫీచర్స్ ఇస్తున్నాం. ఈ 4 ఫీచర్స్ ని ఉపయోగించుకొని ప్రైస్, అవుట్పుట్ ప్రైస్ అనేది ఒక్క $4,60,000 అన్న ఒక్క అవుట్పుట్ మాత్రమే మనం ఇస్తున్నాం. ఓకే, దిస్ ఈజ్ వన్ ట్రైనింగ్ శాంపుల్. సెకండ్ ట్రైనింగ్ శాంపుల్ లో మళ్ళీ ఇక్కడ సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ రూమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అండ్ ఏజ్ ఆఫ్ ది హోమ్ మళ్ళీ. సో దిస్ ఈస్ ద సెకండ్ ట్రైనింగ్ శాంపుల్, దిస్ ఈస్ ద థర్డ్ ట్రైనింగ్ శాంపుల్, దిస్ ఈస్ ద ఫోర్త్ ట్రైనింగ్ శాంపుల్. ఈ 4ని మనము
ఒక్కొక్క దాన్ని తీసుకుంటే ట్రైనింగ్ శాంపుల్ అంటున్నాం. శాంపుల్ అని ఎందుకు అంటున్నాం? ఆ ఒక్క ఇన్పుట్ అంటే ఈ మొత్తం ఈ 4 కలిపి ఒక ఇన్పుట్. ఈ ఏదైతే ఇప్పుడు నేను డ్రా చేస్తున్నానో ఈ 4 పారామీటర్స్ కలిపి ఒకటే ఇన్పుట్. అంటే 4 ఒక్క దానికి సంబంధించినవే. అంటే వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దట్ హౌస్, హౌ మెనీ రూమ్స్ ఆర్ దేర్ ఇన్ దట్ హౌస్, హౌ మెనీ ఫ్లోర్స్ ఆర్ దేర్, అండ్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ దట్ హౌస్, అంటే ఎన్ని సంవత్సరాల నుండి కన్స్ట్రక్ట్ అయిన తర్వాత ఉంది. ఈ అన్ని పారామీటర్స్ ని బేస్ చేసుకొని మనం ప్రైసింగ్ చెప్తున్నాం. ఇది మనం కంప్యూటర్కి ఇచ్చిన ఫస్ట్ ట్రైనింగ్ శాంపిల్. సెకండ్ ట్రైనింగ్ శాంపిల్లో మళ్ళీ ఇలాంటి ఒక 4 పారామీటర్స్ ఆర్ 4 ఇన్పుట్ వేరియబుల్స్ ఇచ్చాం. ఆ 4కి మనం అవుట్పుట్ ఇచ్చాం. అలా ఎన్ని ట్రైనింగ్ శాంపిల్స్ ఇచ్చామంట? 47 ట్రైనింగ్ శాంపిల్స్ ఇచ్చాం. అంటే 47 ట్రైనింగ్ శాంపిల్స్ కంప్యూటర్కి ఇచ్చాం. వీటిని ట్రైనింగ్ శాంపిల్స్ అని ఎందుకు అంటున్నాం? వీటిని ఉపయోగించుకొని కంప్యూటర్ని మనం ట్రైన్ చేస్తున్నాం. ఈ ట్రైనింగ్ శాంపిల్స్ అన్నింటినీ కలిపి మనం ట్రైనింగ్ సెట్ అంటున్నాం. ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ సెట్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఈ ట్రైనింగ్ శాంపిల్స్ అన్నింటినీ సెట్ అంటున్నాం. సరే, బానే ఉంది. కానీ ఇక్కడ ఒక్కొక్క ట్రైనింగ్ శాంపుల్లో ఇంతకు ముందు అయితే ఒక్క వేరియబులే ఉంది. ఇక్కడ 4 వేరియబుల్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 4 వేరియబుల్స్ ని రిప్రజెంట్ చేయడం ఎలాగా? 4 వేరియబుల్స్ ని ఏ విధంగా నేను రిప్రజెంట్ చేస్తాను? ఇంతకు ముందు అయితే సింపుల్ గా సింగిల్ వేరియబుల్ కాబట్టి ఎక్స్ కామా వై ని రిప్రజెంట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏ విధంగా ఈ 4 వేరియబుల్స్ ని నేను రిప్రజెంట్ చేస్తాను? ఇప్పుడు మనం ఏమంటున్నాం అనంటే, ఇంతకు ముందు మనం ఎలా రిప్రజెంట్ చేసేవాళ్ళం? ఇంతకు ముందు రిప్రజెంట్ చేసేటప్పుడు ఇది ఎక్స్ మీద సూపర్ స్క్రిప్ట్ 1 అని తీసుకునేవాళ్ళం. అలాగే నెక్స్ట్ సెకండ్ శాంపుల్ కి ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 2 అని తీసుకునేవాళ్ళం. థర్డ్ శాంపుల్ కి ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 3 అని తీసుకునేవాళ్ళం. ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 3 అంటే పైన రాస్తున్నాం కాబట్టి దీన్ని మనం సూపర్ స్క్రిప్ట్ అని అంటున్నాం. సో ఇప్పుడు కూడా ఇది ఎక్స్, ఈ మొత్తం కూడా ఈ 4 ఇన్పుట్లు కూడా కలిపి ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 1, ఈ 4 ఇన్పుట్లు కూడా ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 2, ఈ 4 ఇన్పుట్స్ కూడా ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 3. ఇన్పుట్స్ అని అనడం కంటే ఈసారి మీకు ఈ వర్డ్స్ ఫెమిలియర్ అయ్యాయి కాబట్టి నేను డైరెక్ట్ గా వేరియబుల్స్ ఆర్ ఫీచర్స్ అంటాను. ఈ 4 ఇన్పుట్ వేరియబుల్స్ ఆర్ 4 ఇన్పుట్ ఫీచర్స్ కూడా ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 4. ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 4 అని అంటే పైన రాస్తున్నాను ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 4. దిస్ ఈజ్ నాట్ ఎక్స్ పవర్ 4, దిస్ ఈజ్ ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 4. ఓకే, రైట్. సరే, మళ్ళీ ఇప్పుడు ఈ ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 4లో మళ్ళీ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎలిమెంట్ కూడా 852, 2, 1, 36 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇందులో మళ్ళీ ఇక్కడ మనం సబ్స్క్రిప్ట్ తీసుకుంటున్నాం. అంటే ఇది నేను ఎలా డ్రా చేస్తే దిస్ ఈజ్ ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 4, బట్ ఎక్స్ సబ్స్క్రిప్ట్ అంటే ఇది కింద డ్రా చేసింది. ఈ ఎక్స్ సబ్స్క్రిప్ట్ 1 అంటే ఫస్ట్ ఫీచర్, ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 4 సబ్స్క్రిప్ట్ 2 అంటే ఆ 4th ఇన్పుట్ యొక్క సెకండ్ ఫీచర్, ఎక్స్ సబ్స్క్రిప్ట్ 3 బట్ ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 4 అంటే నేను ఇస్తున్న 4th ట్రైనింగ్ శాంపుల్ యొక్క ఈ ఏదైతే 4th ట్రైనింగ్ శాంపుల్ ఇస్తున్నానో ఈ ట్రైనింగ్ శాంపుల్లో థర్డ్ ఫీచర్, ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 4 బట్ సబ్స్క్రిప్ట్ 4 అంటే దాని అర్థం నేను ఇస్తున్న 4th ట్రైనింగ్ శాంపుల్లో 4th ఫీచర్. ఇలా చెప్పడానికి కొద్దిగా మనకు కష్టంగా ఉంది. అందుకని మనం ఏం చేస్తున్నాము, ఈ 4 ఫీచర్స్ ని కలిపి ఒక మ్యాట్రిక్స్ లో తీసుకుంటున్నాం. ఈ 4ని ఒక మ్యాట్రిక్స్ లో తీసుకుంటున్నాం. అలా 4ని ఒక మ్యాట్రిక్స్ లో తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం వెక్టార్ అంటున్నాం. ఆ 4ని కోలం వెక్టార్ గా మనం తీసుకుంటున్నాం. సో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నట్టుగా ఇక్కడ 4 డైమెన్షన్స్ ఉన్నట్టుగా మనం చెప్తాం. అది మనం డిస్కస్ చేసాం. ఇంతకు ముందు మనం మాట్లాడేటప్పుడు కేవలం 2 ఇన్పుట్ వేరియబుల్స్ మాత్రమే, అంటే ఇన్పుట్ వేరియబుల్ ఆర్ ఇన్పుట్ ఫీచర్ ఒక్కటే ఉంది అండ్ దాంతోపాటు అవుట్పుట్ ఒకటే వచ్చింది. ఇది ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసిన కేసులో అసలు 2 ఇన్పుట్ వేరియబుల్స్ అని కానీ 2 ఇన్పుట్ ఫీచర్స్ అని కానీ మనం టర్మ్ వినలేదు. ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు సైజ్ చేంజ్ అవుతూ ఉంటే ప్రైస్ ఎలా చేంజ్ అవుతుందో మనం డిస్కస్ చేసాం. అందులో ప్రతి దానికి ఇక్కడ మనం ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 1 అన్నాం ఫస్ట్ శాంపిల్ ని, సెకండ్ది ఇన్పుట్ కాబట్టి ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 2, ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 3, ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 4. ఇది వై సూపర్ స్క్రిప్ట్ 1, 2. సూపర్ స్క్రిప్ట్ అంటే మీ అందరికీ తెలుసు, పైన రాస్తే సూపర్ స్క్రిప్ట్ అంటాం. ఎక్స్ సూపర్ స్క్రిప్ట్ 1 అని అంటే ఫస్ట్ శాంపిల్, 2 అంటే సెకండ్ శాంపిల్, అలా రాసాం. ఇప్పుడు మోర్ దాన్ 1 ఇన్పుట్ ఫీచర్, మోర్ దాన్ 1 ఇన్పుట్ వేరియబుల్ మనం తీసుకుంటున్నాం కాబట్టి వాటిని రిప్రజెంట్ చేయడం కోసం మనం మ్యాట్రిక్స్ హెల్ప్ తీసుకున్నాం. మ్యాట్రిక్స్ లో మనందరికీ ఐడియా ఉంది, ఇలా ఎలిమెంట్స్ అన్నింటినీ ఒకే కోలంలో కానీ ఒకే రోలో కానీ రాస్తే దాన్ని మనం వెక్టార్ అంటున్నాం.
అంటే ఇప్పుడు 3/2 3 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం వెక్టారా అని అంటామంటే దాన్ని మనం వెక్టర్ అనకూడదు. కేవలం సింగిల్ కాలమ్ కానీ సింగిల్ రో కానీ ఉంటేనే దాన్ని మనం వెక్టర్ అనాలి. సో దిస్ ఈజ్ ఏ వెక్టర్. This vector is different from what you study in the physics, that vector. Here in MATLAB, we call a single dimensional matrix the elements, if there are in single column, that what we call as a column vector. If all the elements are in single row, then we will call it as a row vector. ఒకే రోలో ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మీరు ఫిజిక్స్ లో చదివేటప్పుడు డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుందని చదువుతున్నారు, సిమిలారిటీ మనకు ఉంటుంది. బట్ దిస్ కాన్సెప్ట్ కాలమ్ వెక్టర్ అండ్ రో వెక్టర్ అని అంటే, రో వెక్టర్ అంటే అన్ని ఎలిమెంట్స్ కూడా ఒకే రోలో ఉంటాయి, కాలమ్ వెక్టర్ అని అంటే అన్ని ఎలిమెంట్స్ కూడా ఒకే కాలమ్ లో ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ఎ కాలమ్ వెక్టర్. ఈసారి నుండి మనం 4 ఇన్పుట్ ఫీచర్స్ ఉన్నాయి కదా, 4 ఇన్పుట్ ఫీచర్స్ ని కూడా మనము ఒకే మ్యాట్రిక్స్ లో మనం తీసుకుంటాం. ఓకే, అండ్ ఇలా 4 ఎలిమెంట్స్ ఉంటే దాన్ని మనం 4 డైమెన్షనల్ వెక్టర్ అంటాం, 3 ఎలిమెంట్స్ ఉంటే 3 డైమెన్షనల్ వెక్టర్ అంటాం, అండ్ దిస్ ఈజ్ ఎ కాలమ్ వెక్టర్. అది మీకు వెక్టర్ గురించి ఇప్పుడు అర్థమైంది. దెన్ వీ కెన్ మూవ్ టు అవర్ ఒరిజినల్ కాన్సెప్ట్. ఈసారి మన హైపోథెసిస్ ఫంక్షన్ లో ఒరిజినల్ గా అయితే, మన హైపోథెసిస్ ఫంక్షన్ లో ఒరిజినల్ గా వన్ ఫీచర్ తీసుకునేటప్పుడు వన్ ఫీచర్ θ0 ప్లస్ θ1 x1 అని ఉంది. θ0 ప్లస్ θ1 x1 అని అంటే ఇందులో θ1 x1 అని మనం తీసుకుంటున్నాం, θ0 ప్లస్ θ1 x1 తీసుకున్నాం. ఈ x1 ఏంటి, మన ఇన్పుట్ వేరియబుల్ ఆర్ ఫీచర్ వేరియబుల్, ఇన్పుట్ వేరియబుల్ ఆర్ ఫీచర్ వేరియబుల్. ఓకే, x1 అని తీసుకున్నాం, దిస్ ఈజ్ ఇన్పుట్ వేరియబుల్ ఆర్ ఫీచర్ వేరియబుల్. కానీ ఇక్కడ వరకే మనం చదువుకున్నాం లాస్ట్ టైం, ఎందుకంటే అక్కడ ఓన్లీ ఒక్క వేరియబుల్, ఒక్క ఇన్పుట్ వేరియబుల్ ఆర్ ఇన్పుట్ ఫీచర్ మాత్రమే ఉంది. కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ 4 ఫీచర్స్ ఉన్నాయి, అప్పుడు మనం ఏం చేయాలి, θ2 x2, θ3 x3, θ4 x4 వరకు తీసుకోవాలి, ఎందుకంటే 4 పారామీటర్స్ దాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి, 4 పారామీటర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి కాబట్టి. సో hθ of x is equal to θ0 plus θ1 x1, θ2 x2, θ3 x3 plus θ4 x4. కానీ రియల్ టైంలో ఒకవేళ 4 ఫీచర్స్ కాకుండా n ఫీచర్స్ ఉన్నాయనుకుందాం, అంటే 100 ఫీచర్స్, 100 ఇన్పుట్ వేరియబుల్స్ కానీ 100 ఫీచర్స్ కానీ ఇచ్చి అవుట్పుట్ని మనం ప్రెడిక్ట్ చేయమంటున్నాం ఈ అన్ని కేసులు ఉపయోగించి. అప్పుడు మనం ఏం చేయాలి, జనరలైజ్డ్ కేసు రాయాలి. అందుకని మనం ఏం చేసాం, θn xn వరకు తీసుకున్నాం. సరే, ఇది బాగానే ఉంది, కానీ అక్కడంటే θ0 ప్లస్ θ1 x1 ఉంది కాబట్టి సింపుల్గా క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఇన్ని n వేరియబుల్స్, n ఇన్పుట్ ఫీచర్ ఉండేటప్పుడు, n ఇన్పుట్ వేరియబుల్స్ ఉండేటప్పుడు ఈ విధంగా మనకు క్యాలిక్యులేట్ చేయాలంటే కష్టమవుతుంది. అండ్ వీటిలో మీకు ఒక్కొక్కటి తెలుసు, x1 అని అంటే అది ఒక ఇన్పుట్ వేరియబుల్, x2 అంటే అదొక ఇన్పుట్ వేరియబుల్, దాన్నే మనం ఫీచర్ అని కూడా అంటున్నాం వేరియబుల్ని. సో x1, x2, xn అండ్ సో ఆన్, ఇవన్నీ కూడా ఇన్పుట్ వేరియబుల్స్ ఆర్ ఇన్పుట్ ఫీచర్స్. కాబట్టి ఇక్కడ వీటన్నింటినీ నేను ఒక మ్యాట్రిక్స్ గా తీసుకున్నాను. దిస్ ఈజ్ ఎ కాలమ్ మ్యాట్రిక్స్. అంటే ఇక్కడ ఉన్న ఈ ఫీచర్స్ అన్నింటినీ ఒక మ్యాట్రిక్స్ లో రాసేసాను. అలానే x0 అన్న ఫీచర్, ఒరిజినల్ గా x0 అనేది ఇక్కడ మనకి లేదు, కానీ మన కన్వీనియన్స్ కోసం x0 ను మనం యాడ్ చేసుకున్నాం. మన ఫీచర్స్ ఇక్కడ నుండే స్టార్ట్ అయ్యాయి, x1, x2 మన ఇన్పుట్ వేరియబుల్స్ అన్ని, వీటన్నింటినీ కలిపి ఒక మ్యాట్రిక్స్ లో రాసాం. ఇది కాలమ్ వెక్టర్ మ్యాట్రిక్స్. సరే, మరి ఇప్పుడు ఈ x1, x2, x3 ఇవి మాత్రమే ఉన్నాయా? దాంతో పాటు ఏముంది, θ0, θ1, θ2, వీటిని మనం పారామీటర్స్ అంటాం. మనం డిస్కస్ చేసాం వీటిని. మనం we have already discussed these θ1, θ2, θ2 అనే పారామీటర్స్ ప్రాపర్ గా మనం సెలెక్ట్ చేయగలిగితే అప్పుడు మన హైపోథెసిస్ ఫంక్షన్ అనేది మనం ఇచ్చిన ట్రైనింగ్ శాంపుల్స్ అన్నింటినీ కలుపుతూ లైన్ ని డ్రా చేయగలుగుతుంది అని మనం డిస్కస్ చేసాం. మరి θ1, θ2, θn అండ్ సో ఆన్ వీటన్నింటినీ కూడా మనం ఒక మ్యాట్రిక్స్ లో తీసుకుంటున్నాం. ఈ మ్యాట్రిక్స్ ని మనం పారామీటర్ మ్యాట్రిక్స్ అంటాం. θ0, θ1, θ2 అండ్ సో ఆన్ వీటన్నింటినీ మనం ఒక మ్యాట్రిక్స్ లో తీసుకుంటున్నాం. దీన్ని మనం పారామీటర్ మ్యాట్రిక్స్ అంటున్నాం. సరే, ఇప్పుడు hθ ఆఫ్ x ని నేను ఈ రెండింటి మల్టిప్లికేషన్ గా రాయాలి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మీకు ఆల్రెడీ తెలుసు. నెంబర్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ కి ఈక్వల్ అయితేనే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అవుతుంది. అందుకని మనం ఏం చేసాము, θ ట్రాన్స్పోజ్ తీసుకున్నాం. θ ట్రాన్స్పోజ్ తీసుకొని దాన్ని x తో మల్టిప్లై చేసాం. నౌ hθ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు θ ట్రాన్స్పోజ్ ఇంటూ x. θ ట్రాన్స్పోజ్ ఇంటూ x అంటే
ఇక్కడ మనం తీసుకుంటున్న ఈ హైపోథసిస్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు theta ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్. సో theta ఈజ్ ద మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిసెస్ లో ఎలిమెంట్స్ అన్ని కూడా పారామీటర్స్. ఓకే, ఎక్స్ అనేది కూడా మ్యాట్రిక్స్, ఆ మ్యాట్రిక్స్ లో ఎలిమెంట్స్ అన్ని కూడా ఇన్పుట్ వేరియబుల్స్ ఆర్ ఇన్పుట్ ఫీచర్స్. సో దీన్ని మనం మల్టీ వేరియబుల్ తీసుకుంటున్నాం, మల్టీ ఫీచర్స్ తీసుకుంటున్నాం, కాబట్టి దీన్ని మల్టీ వేరియేట్ లీనియర్ రిగ్రెషన్ ఆర్ మల్టీ వేరియబుల్ లీనియర్ రిగ్రెషన్ ఆర్ మల్టీ ఫీచర్ లీనియర్ రిగ్రెషన్ అంటున్నాం. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగితే ఏవి మల్టీ? మనం ఇస్తున్న ఇన్పుట్లు మల్టీయా, అవుట్పుట్లు మల్టీయా? మల్టిపుల్ ఇన్పుట్ వేరియబుల్స్ ఆర్ మల్టిపుల్ ఇన్పుట్ ఫీచర్స్. ఈ ఇన్పుట్ ఫీచర్స్ కి అవుట్పుట్ మనం ఈ 4 ఇన్పుట్లు వచ్చే కేసులో ఇది అవుట్పుట్ అవుతుంది, ఈ 4 ఇన్పుట్ ఫీచర్స్ వచ్చే కేసులో ఇది అవుట్పుట్ అవుతుంది, ఈ 4 ఇన్పుట్ వేరియబుల్స్ వచ్చే కేసులో ఇది అవుట్పుట్ వస్తుంది అని మనం 47 ట్రైనింగ్ శాంపిల్స్ మనం కంప్యూటర్కి ఇచ్చామనుకుందాం. ఈ 4 అలా ఇచ్చేటప్పుడు అప్పుడు మనకి ఈక్వేషన్ θ0 ప్లస్ θ1 x1 θ2 x2 θ3 x3 θ4 x4 అని వస్తుంది. కానీ దాన్ని ఉపయోగించి ఇప్పుడు మనం కేవలం 4 ఫీచర్స్కి 4 వేరియబుల్స్కి లిమిట్ అవ్వలేదు, n ఫీచర్స్ అయినా మనం ఇచ్చినా సరే క్యాలిక్యులేట్ చేయాలని అనుకుంటున్నాం. సరే, మన హైపోథసిస్ ఫంక్షన్ వచ్చేసింది. ఈ హైపోథసిస్ ఫంక్షన్ కరెక్టా కాదా, లేకపోతే ఇది కరెక్ట్గా మన వాల్యూస్ని ప్రిడిక్ట్ చేయగలుగుతుందా, ఎంత ఎర్రర్ ఉంది అని అంటే యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు చేసే ప్రాసెస్లోనే కాస్ట్ ఫంక్షన్ వెళ్ళి కనుక్కొని కాస్ట్ ఫంక్షన్ ఎంత ఎర్రర్ ఇస్తుందో మనం చెప్పాలి. దాన్ని బట్టి మనం తీసుకున్న హైపోథసిస్ ఫంక్షన్ ప్రాపరా కాదా అని మనం డిసైడ్ చేయగలుగుతాం. సరే, ఈసారి మనకి కాస్ట్ ఫంక్షన్ లో కూడా జే θ0 θ1 అండ్ సో ఆన్ θn అని రావాలి. ఈ θ0 θ1 θ2 అండ్ సో ఆన్ θn కి మనం జే ఆఫ్ θ అనేసాం. θ అంటే సింగిల్ వాల్యూ కాదు, θ అనేది ఇక్కడ మ్యాట్రిక్స్. సో ఈ మ్యాట్రిక్స్ కి 0 నుండి n ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే ఇవన్నీ కూడా పారామీటర్స్. సో n+1 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ అన్ n+1 డైమెన్షనల్ వెక్టర్. మీకు కాస్ట్ ఫంక్షన్ ఆల్రెడీ తెలుసు, 1/2m సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to m h of x minus y హోల్ స్క్వేర్. సరే, బాగానే ఉంది. ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మినిమం అవ్వాలి. ఎక్కడ మినిమం అవుతుందో ఆ θ0 θ1 అండ్ సో ఆన్ θn వాల్యూలు కనుక్కొని దాంతో హైపోథసిస్ ఫంక్షన్ డ్రా చేస్తే మన మల్టీవేరియేట్ లీనియర్ రిగ్రెషన్ అల్గారిథం కంప్లీట్ అవుతుంది. సరే, కాస్ట్ ఫంక్షన్ ఎక్కడ మినిమం ఉంటుందో మనకి ఎలా తెలుస్తుంది? దానికోసం మనం వీఆర్ గోయింగ్ ఫర్ ది గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం గురించి. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా అదే రాస్తున్నాం. θj ఈక్వల్ టు θj మైనస్ ఆల్ఫా. ఆల్ఫా అంటే మీకు ఆల్రెడీ తెలుసు, లెర్నింగ్ రేట్. డో θj పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. డో θj జే ఆఫ్ θ. సో జే ఆఫ్ θ అనేది మనకి కాస్ట్ ఫంక్షన్. ఈ కాస్ట్ ఫంక్షన్ ని డిఫరెన్షియేట్ చేసి ఒక్కొక్క స్టెప్ మనం కిందకి తగ్గుతూ వెళ్ళి మినిమం వాల్యూని మనం కనుక్కుంటాం. ఈ విధంగా మనం ఆల్రెడీ సింగిల్ ఇన్పుట్ వేరియబుల్ ఉన్న లీనియర్ వేరియబుల్ విత్ 1 ఇన్పుట్ ఫీచర్ ఆర్ 1 ఇన్పుట్ వేరియబుల్ రిగ్రెషన్ లో చేసాము. ఇప్పుడు మనం మల్టీ వేరియేట్ లీనియర్ రిగ్రెషన్ లో ఈ గ్రేడియంట్ డిసెంట్ ద్వారా కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. సింగిల్ ఇన్పుట్ ఫీచర్ ఉండేటప్పుడు కేవలం మనం 2 పారామీటర్స్ కనుక్కుంటే సరిపోయేది, θ0 θ1. కానీ ఇప్పుడు n ఫీచర్స్ ఉన్నాయనంటే θ0 నుండి స్టార్ట్ చేసి θn వరకు క్యాలిక్యులేట్ చేయాలి. θ0 నుండి స్టార్ట్ చేస్తున్నాం, θn వరకు కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు నేను θ0 మీరు బాగా గుర్తుంచుకుంటే θ0 అనేది ఏమవుతుంది? h(x మైనస్ y) అక్కడ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. θ1 ఏమవుతుంది? h(x మైనస్ y) ఇంటూ x1. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇది x1. x ఇక్కడ సబ్స్క్రిప్ట్ 1, సూపర్ స్క్రిప్ట్ మనకి ఇవ్వలేదు. అంటే దాని అర్థం ఏంటి? సూపర్ స్క్రిప్ట్ ఏదైతే మనం చెప్తున్నామో ఈ సూపర్ స్క్రిప్ట్ కి సంబంధించిన ఈ ఫస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా θ1 తో డిపెండ్ అవుతాయి. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి మనం ప్రీవియస్ స్లైడ్కి వెళ్తున్నాం. ఇదిగోండి, ఇవన్నీ కూడా θ1 తో డిపెండ్ అవుతాయి. ఎందుకని? ఈ కోఫిషియంట్లే, ఈ వాల్యూలు ఎంత ఉంటే ఇవన్నీ కూడా మనకి x1 వాల్యూలు. సో x1 కోఫిషియంట్ θ1 అనేది
దేని మీద డిపెండ్ అవ్వాలి? x1 మీద డిపెండ్ అవ్వాలి. మరి x2 కోఎఫిషియంట్ θ2 ఈ వాల్యూలన్నీ కూడా x2 మీద డిపెండ్ అవ్వాలి. θ2 x2 మీద డిపెండ్ అవుతుంది. సింపుల్గా మీకు సింపుల్గా స్టెప్స్లో మీకు అర్థమైపోతుంది. x3 x4 ఇది x3 ఇది x4. ఓకే, మళ్ళీ చూడండి, x1కి పైన 1 అని రాస్తే ఫస్ట్ ట్రైనింగ్ శాంపిల్, పైన 2 అని రాస్తే సెకండ్ ట్రైనింగ్ శాంపిల్, పైన 3 అని రాస్తే థర్డ్ ట్రైనింగ్ శాంపిల్. అంటే పైన వేరీ అవుతూ ఉండొచ్చు, దాన్ని మనం సూపర్ స్క్రిప్ట్ అంటున్నాం. కానీ కింద సబ్స్క్రిప్ట్ మాత్రం ఎప్పుడు 1 ఉంటుంది. అంటే θ1 వాల్యూని ఎఫెక్ట్ చేసేది ఎక్స్ సబ్స్క్రిప్ట్ 1 అండ్ సూపర్ స్క్రిప్ట్ జే. θ2 వాల్యూని ఎఫెక్ట్ చేసేది ఎక్స్ సబ్స్క్రిప్ట్ 2 అండ్ సూపర్ స్క్రిప్ట్ జే. దాన్ని మనం ఇక్కడ చూసాం, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్. ఫస్ట్ ఇక్కడ నుండి x1 అంటే θ1 వాల్యూ డిక్రిమెంట్ అవ్వాలి అని అంటే ఈ x1 చూడండి, h(x - y) ఇంటూ ఎక్స్ సబ్స్క్రిప్ట్ 1 సూపర్ స్క్రిప్ట్, అంటే అన్ని సూపర్ స్క్రిప్ట్ శాంపిల్స్ అన్ని x1కి సంబంధించినవే. అలా అంటే అక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో సైజుకి సంబంధించినవి. θ2 ఇది ఎక్స్ సబ్స్క్రిప్ట్ 2 అండ్ సూపర్ స్క్రిప్ట్ i, అంటే అన్ని కూడా ఈ వాల్యూస్ θ2 దేని మీద డిపెండ్ అవుతుందని అంటే మెయిన్గా ఆ నెంబర్ ఆఫ్ రూమ్స్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ θ3 ఎక్స్ సబ్స్క్రిప్ట్ 3 మీద డిపెండ్ అవుతుంది, అంటే నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్. θ4 ఏజ్ ఆఫ్ ది హౌస్, ఎక్స్ సబ్స్క్రిప్ట్ 4 మీద డిపెండ్ అవుతుంది. ఈ విధంగా మనం ప్రాసెస్ని గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఉపయోగించి θ0, θ1, θ2 అండ్ సో ఆన్ θn వరకు ఎన్ని ఇన్పుట్ వేరియబుల్స్ ఉంటే అంతవరకు కూడా ఈ θ0 వాల్యూస్ని మెల్లగా ఒరిజినల్ వాల్యూ నుండి డిక్రిమెంట్ చేస్తాం. అంతే మనకు కావాల్సింది. ఇది ఒరిజినల్ ఎక్కడో దగ్గర ర్యాండమ్గా తీసుకున్న వాల్యూస్, వీటి నుండి మెల్లగా డిక్రిమెంట్ చేస్తూ వెళ్తుంటాం. ఎంతవరకు డిక్రిమెంట్ చేస్తూ వెళ్తాము? కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మినిమం వచ్చేంత వరకు. వన్స్ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మినిమం వస్తే అక్కడతో మన ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. సరే, ఇప్పుడు ఫీచర్స్ మనం తీసుకున్నాం. ఫీచర్స్ అంటే మీకు అర్థమైంది, ఇన్పుట్ వేరియబుల్స్. ఇన్పుట్ వేరియబుల్స్ ఆర్ ఇన్పుట్ ఫీచర్స్ తీసుకున్నాం. కానీ 4 ఫీచర్స్ 4 రకాలుగా ఉన్నాయి. ఒక ఫీచర్ ఏమో 0 to 2000 ఉంది, ఇంకొక ఫీచర్ ఏమో వాల్యూస్ 1 to 5 ఉన్నాయి. ఇలా ఈ 2 వాల్యూలు మనం తీసుకొని మనం కాంటోర్ ప్లాట్స్ డ్రా చేయాలి. మనం కాంటోర్ ప్లాట్స్ ఎందుకు డ్రా చేయాలో మనం చెప్పుకున్నాం. ఆ 3 డైమెన్షనల్ డయాగ్రామ్ని 2 డైమెన్షనల్ రిప్రజెంట్ చేయడానికి. సరే, ఎగ్జాంపుల్ ఇప్పుడు θ1 θ2 ఈ 2 ఫీచర్స్. θ1 ఏమో x యాక్సిస్ మీద 0 to 2000, θ2 ఏమో y యాక్సిస్ మీద 1 to 5 ఆర్ అదర్వైజ్. ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? కాంటోర్ సర్కిల్స్ రావు, ఫ్లాట్స్ అనేవి ఎలిప్సుల్లా వస్తాయి. అవి కూడా ఎలిప్సులు కూడా నేరో విడ్త్ ఉన్న ఎలిప్సులు వస్తాయి. నేరో విడ్త్ ఉన్న ఎలిప్సులు ఎందుకు వస్తాయి? ఎక్స్ యాక్సిస్ మీద మనం తీసుకుంటున్న వేరియబుల్స్ అన్ని కూడా 0 to 2000 రేంజ్లో ఉంటూ ఉంటే, ఎగ్జాంపుల్ వై యాక్సిస్ మీద మనం తీసుకుంటున్నవన్నీ కూడా 1 to 5 రేంజ్లో ఉన్నాయి. ఓకే, ఇక్కడ డయాగ్రాము ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. ఓకే, ఎనీవే, అండర్స్టాండింగ్ మీకు ఏదైనా పర్వాలేదు. సో ఎలిప్స్ ఇలా రావడం వల్ల మనకి ఏమైనా ఇబ్బంది ఉందా? ఉంది, తప్పకుండా. ఎందుకంటే మన గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ మెల్లగా తగ్గుతూ వెళ్ళాలి. కాబట్టి ఇలా నేరో విడ్త్ ఉన్న ఎలిప్సులు ఉంటే మినిమం వాల్యూ కనుక్కోవడానికి దానికి చాలా ఇటరేషన్స్ పడుతుంది. ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. సో మనకు అర్థమైంది. అంటే ఇలా ఫీచర్స్ తీసుకోవడం వల్ల, ఒరిజినల్గా ఇలా ఉన్న వాల్యూస్ తీసుకోవడం వల్ల మనకు వచ్చిన నష్టం ఏమవుతుంది? గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. మరి ఇప్పుడు ప్రాపర్గా వర్క్ అవ్వాలంటే ఏం చేయాలి? అసలు ప్రాబ్లం ఎక్కడుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాబ్లం ఎక్కడుంది? ఒక్కొక్క వేరియబుల్ ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది. ఇది 0 to 2000లో ఉంది, ఇది 1 to 5లో ఉంది. అలా కాదు, అన్ని వేరియబుల్స్ ఒకే రేంజ్లో ఉంటాయి. అన్ని వేరియబుల్స్ ఎలా ఒక రేంజ్లో ఉంటాయి? ఇది 0 to 2000లో ఉంది, ఇది 1 to 5లో ఉంది. దానికి మనం ఒక టెక్నిక్ ఏం చేస్తున్నాం అని అంటే, ఇప్పుడు దీని మ్యాక్సిమం వాల్యూ ఎంత? 2000. దీన్ని 2000తో డివిజన్ చేస్తే మనం ఏ వాల్యూని 2000తో డివిజన్ చేసినా అది 2000 కంటే తక్కువ ఉంది కాబట్టి వచ్చిన వాల్యూ డెఫినెట్లీ లెస్ దాన్ 1 ఉంటుంది.
అండ్ గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. వచ్చిన వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉంది, లెస్ దాన్ 1 ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ వాల్యూ అయినా మ్యాక్సిమం 5తో డివిజన్ చేస్తే ఇక్కడ వచ్చిన వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ లెస్ దాన్ 1. అంటే ఇప్పుడు రెండింటికి కూడా మనం సేమ్ ఉండేటట్టుగా డిజైన్ చేస్తున్నాం కదా. ఇలా సేమ్ ఉండేటట్టుగా మనం ఈ ప్లాట్స్ కోసమే మనకు కావాల్సింది ఎర్రర్ ఎక్కడ మినిమం వస్తుందో. ఇప్పుడు ఈ వాల్యూతో మనకు వచ్చిన నష్టమేం లేదు. ఒకటి 2000తో డివిజన్ చేసామా, ఒకటి 5తో డివిజన్ చేసామా అని మనం ఆలోచిస్తున్నంత స్కేలింగ్ ఏ విధంగా చేయాలి అని అంటే, ఆ ఫీచర్స్ మనం తీసుకుంటున్న ఫీచర్స్ అన్ని వాల్యూస్ ఒకే రేంజ్లో ఉండాలి. ఒకే రేంజ్ అని అంటే గ్రేటర్ దాన్ 0, లెస్ దాన్ 1 అలా తీసుకుంటే మనకి ప్రాపర్గా కాంటోర్ ప్లాట్స్ అనేవి వస్తాయి. అప్పుడు మనం గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఉపయోగించి ప్రాపర్గా మనం ఏ వాల్యూస్ దగ్గర మినిమం వస్తుందో ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అలా ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ చూడండి, ఇక్కడ x1 కూడా 0 to 1 మధ్యలో ఉంది. 2000తో డివిజన్ చేసాం. x2ని 5తో డివిజన్ చేసాం. ఎందుకు 2000తోనే డివిజన్ చేయాలి? మ్యాక్సిమం వాల్యూ 2000, అంతకంటే దానికి ఎక్కువ లేదు. ఎందుకు 5తోనే డివిజన్ చేయాలి? దీని మ్యాక్సిమం వాల్యూ 5. ఇలా తీసుకొని మనం డ్రా చేసేటప్పుడు θ1 x యాక్సిస్, θ2 y యాక్సిస్. ఇప్పుడు కాన్సెంట్రిక్ సర్కిల్స్ మనకు వచ్చాయి. ఇవి మన కాస్ట్ ఫంక్షన్ ఎక్కడ మినిమం ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ మనకు ఒక డౌట్ వచ్చింది. ఒకవేళ ఇప్పుడు నేను తీసుకున్న శాంపిల్స్లో నెగిటివ్ లేదు, కానీ ఎక్కడో కొన్ని శాంపిల్స్ నెగిటివ్ వచ్చాయి అనుకోండి. మేబీ ఏ శాంపిల్స్లో అయినా ఫీచర్స్లో నెగిటివ్ వాల్యూస్ వచ్చాయి, -10, -20 అలా నెగిటివ్ వాల్యూలు వచ్చాయి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మనం ఏం చెప్తున్నాం, సరే దాన్ని కూడా మ్యాక్సిమంతో డివిజన్ చేయి. మ్యాక్సిమంతో డివిజన్ చేస్తే నెగిటివ్ వాల్యూలు వచ్చేస్తాయి కదా అప్పుడు కూడా. సరే, కాబట్టి 0 to 1 తీసుకున్న రేంజ్ని మనం ఎక్సెప్షన్ ఇచ్చాం. సరే, నెగిటివ్ వాల్యూలు కూడా వాడుతానంటున్నావు కదా, మన ఇన్పుట్ ఫీచర్స్ అనేవి మనం ఇచ్చే ఫీచర్స్ -1 to 1 రేంజ్లో ఉండాలి. -1 to 1 రేంజ్లో ఉండాలనగానే అప్పుడు మనం ఏమంటున్నాం అంటే -1 to 1 నుండి మనకి ఏమైనా ఎక్సెప్షన్ ఏమైనా ఇంకా ఎక్స్ట్రాగా, యాక్చువల్గా అయితే ఒరిజినల్గా -1 to 1 రేంజ్ తీసుకుని మనం ఆపరేట్ చేస్తాం. కానీ ప్రాక్టికల్ కేసెస్లో -1 to 1 తీసుకోవడం అనేది అన్నిసార్లు పాసిబిలిటీ కాకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సరే లాస్ట్ మనం ఎక్సెప్షన్ ఇచ్చేసాం, -3 to 3 తీసుకోవాలి. -3 to 3 తీసుకుంటే సరిపోతుంది. -3 కంటే తక్కువ వెళ్లకుండా, 3 కంటే ఎక్కువ వెళ్లకుండా. సో xi మస్ట్ బి ఇన్ బిట్వీన్ -3 to 3. సరే, ఇలా చెప్తాం. కానీ ఇప్పుడు మళ్ళీ మనకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, 0 to 3 అని ఉంది. అంటే 0 to 3 ఆల్మోస్ట్ మనకి -3 to 3 రేంజ్లో ఉంది కాబట్టి ఇది యాక్సెప్టబుల్. -2 0.5 ఇది -3 కంటే పెరగలేదు, ఇక్కడ కూడా 3 కంటే పెరగలేదు కాబట్టి ఇది కూడా యాక్సెప్టబుల్. కానీ ఇక్కడ చూడండి, -100 to 100 రేంజ్ ఉంది, దీన్ని మనం తీసుకోకూడదు. ఇక్కడ చూడండి, ఇది -3 to 3 రేంజ్లోనే ఉంది, కానీ వాల్యూ -0.000001 ఉన్నాయనుకోండి, ఇలాగా మన గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ప్రాపర్గా వర్క్ చేయదు. కాబట్టి మినిమం ఎంత ఉండాలో కూడా చెప్పేసాం. ఇలా 0.00001 ఇవ్వకుండా మినిమం వాల్యూ -1/3 to 1/3 ఉండాలి. 1/3 అంటే 0.33, -1/3 అంటే -0.33. అంటే మన ఇన్పుట్ ఫీచర్ ఆర్ ఇన్పుట్ వేరియబుల్ వాల్యూ 0.3 కంటే తక్కువ ఉండకూడదు, 3 కంటే ఎక్కువ ఉండకూడదు. అలా మనం స్కేలింగ్ చేయాలి. మరి అలా స్కేలింగ్ చేయాలని అంటే అన్నిసార్లు ఎలా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు మనం చెప్పిన ఈ పారామీటర్స్ అన్నింటినీ యూటిలైజ్ చేసుకుంటే మనం గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ద్వారా మినిమం వాల్యూ కనుక్కోవడానికి మనకి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అయితే ఇంతవరకు ఈ స్టెప్స్తో మనం గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం రాసేయచ్చు. కానీ కొంతమంది దే యూజ్ ద మీన్ నార్మలైజేషన్. ఏంటి మీన్ నార్మలైజేషన్ అని అంటే, మన ఫీచర్ వేరియబుల్స్ అన్నీ ఒకే రేంజ్లో ఉండడానికి మనం ఇంతవరకు ఒక స్కేలింగ్ గురించి చెప్పుకున్నాం. అన్ని వేరియబుల్స్ని కూడా మ్యాక్సిమం వాల్యూస్తో డివైడ్ చేయమన్నాం. అలా మ్యాక్సిమం వాల్యూస్తో డివైడ్ చేస్తే ఆ వాల్యూస్ అన్నీ కూడా 0 to 1లో ఉన్నాయని చెప్పుకున్నాం. తర్వాత మళ్ళీ మనం ఏమన్నాం, సరే -1 to 1 తీసుకోమన్నాం. మళ్ళీ ఇంకొద్దిగా స్టెప్ ముందుకు వేసి ఏమన్నాం, -3 to 3 వచ్చినా ప్రాబ్లం లేదన్నాం.
అవి మ్యాక్సిమం వాల్యూ. అంటే 3 కంటే మన ఇన్పుట్ ఫీచర్ వేరియబుల్ ఎక్కువ ఉండకూడదు. నేను ఎంత వాల్యూ ఇచ్చినా 3 లోపలే ఉండాలి. సరే 3 లోపలే ఉండాలన్నాం కదా అని 0.00000001 ఇచ్చామనుకోండి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అంటే 0.3 కంటే తగ్గకూడదు, 3 కంటే పెరగకూడదు. అది మనం ఫైనల్గా చెప్పేసాం. నెగిటివ్లో కూడా ఇంతే. -3 కంటే ఎక్కువ వాల్యూకి వెళ్ళకూడదు నెగిటివ్లో, అలాగే -0.3 కంటే తగ్గకూడదు. ఇది మనం రిస్ట్రిక్ట్ చేసాం. సో మ్యాక్సిమం వాల్యూ 3కి రిస్ట్రిక్ట్ చేసాం, మినిమం వాల్యూ 0.3కి రిస్ట్రిక్ట్ చేసాం. సరే, ఇంకొక మెథడాలజీలో ఈ మీన్ నార్మలైజేషన్లో మనం ఏం చేస్తామనంటే, ఇంతవరకు సైజ్ బై ఎగ్జాంపుల్ దట్ వేరియబుల్ బై 2000 తీసుకున్నాం, కానీ మీన్ పేరులోనే ఉంది మీన్ నార్మలైజేషన్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇంతకు ముందు సైజ్ని డైరెక్ట్గా 2000తో డివిజన్ చేసాం. ప్రాపర్గా మనకి ఫీచర్స్ అన్నీ ఒకే రేంజ్లో రావడానికి ఇది ఒక మంచి మెథడ్. అంటే మన వేరియబుల్ని మీన్ నుండి తీస్తున్నాం. మీన్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫీచర్ వేరియబుల్ సైజ్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది, 0 to 2000. 0 to 2000 వాల్యూస్కి మీన్ ఏమవుతుంది, 0 + 2000/2 అంటే 1000. అంటే ఈ వేరియబుల్ మనం ఏదైతే ఇస్తున్నామో ఆ వేరియబుల్ని మీన్ నుండి తీయాలి. మీన్ నుండి తీస్తున్నాం కాబట్టి మీన్ నార్మలైజేషన్. అప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ కింద మ్యాక్సిమం వాల్యూతో డివిజన్ చేసుకో. ఓకే, సెకండ్ ఇన్పుట్ వేరియబుల్ ఆర్ ఇన్పుట్ ఫీచర్లో నెంబర్ ఆఫ్ రూమ్స్ మైనస్ మీన్. అక్కడ ఎన్ని ఉన్నాయి, 1 to 5 ఉన్నాయి. 1 to 5 అని అంటే ఒక వాల్యూ 1, సెకండ్ వాల్యూ 5. మీకు మీన్ కట్టడం తెలుసు, 1 + 5/2. సో 1 + 5/2 అంటే 3. 1 + 5/2 అంటే 3. సో నెంబర్ ఆఫ్ రూమ్స్ మైనస్ ఇది 3, ఇది దిస్ ఈస్ ద మీన్. 1 + 5/2 మనం తీసుకునేటప్పుడు దిస్ ఈస్ 3. సో నెంబర్ ఆఫ్ రూమ్స్ -3/5. ఇక్కడ కింద ఏం చేస్తున్నాము, రేంజ్ మనం తీసుకుంటున్నాం. ఓకే, ఐ థింక్ 0 నుండి తీసుకోవాలి. 0 నుండి తీసుకుంటే అప్పుడు మీకు 2 వస్తుంది, సరిపోతుంది. ఓకే, 0 - 5 అని అంటే అప్పుడు ఇది అప్లికబుల్ అవుతుంది. 0 - 5. ఓకే, 0 అని తీసుకుందాం. 0 to 5. 0 to 5 అని తీసుకుంటే అప్పుడు 0 + 5/2 అంటే 2.5 వస్తుంది. 2.5 అని అంటే మనం 2 తీసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ రూమ్స్ -2/5. 5 ఏమవుతుంది, ఈ ఒరిజినల్ గా మనం ఏవైతే తీసుకుంటున్నామో మ్యాక్సిమం వాల్యూ, ఆ మ్యాక్సిమం వాల్యూతో డివిజన్ చేస్తున్నాం. సో మనం మీన్ నార్మలైజేషన్ గురించి మాట్లాడుతున్నాం. మనం ఎందుకు ఇది చేస్తున్నాం అని క్వశ్చన్ వేసుకుంటే మన కాన్సన్ట్రేషన్ అంతా ఇన్పుట్ వేరియబుల్స్ లాస్ట్ ప్రాబ్లం లా కాకుండా ఈసారి 4 వేరియబుల్స్ ఆర్ మోర్ దెన్ 1 వేరియబుల్ ఉంది. ఇప్పుడు n వేరియబుల్స్ ఉన్నా మనకు ప్రాబ్లం లేదు, కానీ ఈ వేరియబుల్ ఒక్కొక్కటి ఒక్కో రేంజ్ లో ఉంది. ఒకటి 1 to 1 lakh, ఒకటేమో 1 to 5, ఒకటేమో సమ్ 200 to 300, ఇలా రేంజ్ లో ఉంటే వీటన్నింటితో మనకి కాంటోర్ ప్లాట్స్ డ్రా చేయడం కష్టమవుతుంది. అందుకని మనం ఏం చేస్తున్నాము, వాటన్నింటిని ఒకే రేంజ్ లో ఉండడానికి మనం ఒక సజెషన్ ఏమి ఇచ్చామంటే వాటిని మ్యాక్సిమం వాల్యూతో డివిజన్ చేసామన్నాం. సరే, మ్యాక్సిమం వాల్యూతో డివిజన్ చేస్తే ఆ రేంజ్ అనేది 0 to 1లో వస్తుందని చెప్పాం. కానీ మళ్ళీ మనం ఇక్కడ ఏమన్నాము, మ్యాక్సిమం వాల్యూ 3 కంటే ఎక్కువ ఉండకూడదు, 0.3 కంటే తక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఈ 0.3 కంటే తక్కువ రాకుండా, 3 కంటే ఎక్కువ రాకుండా ఉండడానికి మనం ఉపయోగిస్తున్న మెథడ్ ద్వారా ఒకవేళ ఆ వాల్యూస్ అలా వస్తే ఓకే, ఆర్ అదర్వైజ్ సమ్టైమ్స్ వీ మే యూజ్ మీన్ నార్మలైజేషన్ ఆల్సో. అంటే దాని అర్థం మీన్ నార్మలైజేషన్ ఉపయోగించకుండా కూడా ఇప్పటి వరకు మనం చెప్పిన మెథడాలజీస్ వాల్యూస్ అనేవి 3 దాటకుండా 0.3కి తగ్గకుండా ఉంటే మనం మనం ఇంతవరకు చెప్పుకున్న స్టెప్స్తో ఆపేయచ్చు. కానీ ఒకవేళ మన వాల్యూస్ అనేవి 0.3 కంటే తగ్గుతున్నాయి అని అనిపిస్తే మాత్రం, ఇందాక మనం చెప్పిన కేసులో లాగా 0.00001, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక శాంపుల్ అనేది 1 ఉంది, మ్యాక్సిమం 1 lakh ఉంది. ఇప్పుడు 1ని 1 lakh డివిజన్ చేస్తే ఏమొస్తుంది, 0.00001 వస్తుంది. అక్కడ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇలా ఆ వేరియబుల్ తీసుకొని దాన్ని మనము మీన్ నుండి సబ్ట్రాక్ట్ చేస్తాం. మీన్ అంటే యావరేజ్ వాల్యూ. మీన్ నుండి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం మీన్ నార్మలైజేషన్ అని అంటున్నాం. ఎగ్జాంపుల్ ఇక్కడ దీని మీన్ అనేది 1000 వచ్చింది దీని మీన్. ఇప్పుడు దీని వాల్యూని మనం సైజుని
1000 నుండి సబ్ట్రాక్ట్ చేసి కింద మనం దాని మ్యాక్సిమం వాల్యూ 2000తో డివిజన్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఒకవేళ 0 to 2000 ఉంటే మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నాం, సరే బాగానే ఉంది. 0 to 2000 ఉంది. ఒకవేళ అది 0తో స్టార్ట్ అవ్వలేదు, ఎగ్జాంపుల్ స్టార్ట్ అయ్యేటప్పుడు సమ్ 10తో స్టార్ట్ అయింది, 10తో స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం వాల్యూ 2000 ఉంది. ఇప్పుడు నేను ఎలా తీసుకోవాలి అని క్వశ్చన్ వేస్తే, ఇప్పుడు మనం 2000 మైనస్ 10 అంటే 1919 తీసుకొని డివిజన్ చేయాలి. ఒకవేళ ఇనీషియల్గా జీరోతో స్టార్ట్ అవ్వకుండా ఏదైనా వాల్యూతో స్టార్ట్ అయితే ఆ వాల్యూని ఫైనల్ వాల్యూ నుండి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో దిస్ ఈస్ ద రేంజ్. అందుకే చూడండి, ఇక్కడ రేంజ్లో మ్యాక్సిమం వాల్యూ నుండి మినిమం వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తాం. అయితే మన శాంపిల్స్ అన్నీ 0తో స్టార్ట్ అయ్యాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ రూమ్స్, ఎగ్జాంపుల్ మినిమం ఏవి లేవు అని అంటే 0 అండ్ నో రూమ్స్ ఆర్ దేర్, కంప్లీట్గా ఎంటైర్గా ఎంటీ 0 నుండి ఎన్ని రూమ్స్ వరకు ఉన్నాయి? 5 రూమ్స్ వరకు ఉన్నాయి. సో వాట్ ఈస్ ద యావరేజ్? ఇన్ జనరల్గా మనం 1తో తీసుకుందాం, 1 5 తీసుకున్నాం అనుకోండి. ఓకే, 1తో స్టార్ట్ అయ్యి 5 వరకు తీసుకున్నాం అనుకోండి. 1 నుండి 5 వరకు తీసుకుంటే వాట్ ఈస్ ద యావరేజ్? ఈ కేసులో తీసుకునేటప్పుడు 5 + 1/2 అంటే ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో దిస్ ఈస్ ద మీన్. నెంబర్ ఆఫ్ రూమ్స్ ఇక్కడ మనం తీసుకుంటున్న దాన్ని మీన్తో సబ్ట్రాక్ట్ చేసి డివైడెడ్ బై ఇనీషియల్ వాల్యూ 1, ఫైనల్ వాల్యూ మినిమం వాల్యూ 1, మ్యాక్సిమం వాల్యూ 5. సో దీన్ని దేంతో డివిజన్ చేయాలి? 4తో డివిజన్ చేయాలి. దిస్ ఈస్ ద కరెక్ట్ వాల్యూ. సో నెంబర్ ఆఫ్ ఇక్కడ మనం తీసుకుంటున్న ఇన్పుట్ ఫీచర్, దాన్ని మనం మీన్తో దాని నుండి మనం మీన్ని సబ్ట్రాక్ట్ చేసి కింద దాన్ని రేంజ్, ఈ రేంజ్ మీను ఆల్రెడీ మీరు 10th క్లాస్లోనే వినుంటారు. రేంజ్ అంటే మ్యాక్సిమం మైనస్ మినిమం. సో మన ఇన్పుట్ ఫీచర్ నుండి మీన్ని సబ్ట్రాక్ట్ చేసి దాన్ని రేంజ్తో మనం డివిజన్ చేసేటప్పుడు ఆ వచ్చిన వాల్యూ అనేది ప్రాపర్గా మన కాంటోర్ ప్లాట్స్ని డ్రా చేయడానికి ఉపయోగపడుతుంది. దిస్ ఈస్ ద రీజన్ వై యూ లెర్న్ మీన్. ఇప్పుడు దీన్నే మనం స్టాండర్డ్ డీవియేషన్ అని అంటాం. ఏదైతే మ్యాక్సిమం మైనస్ మినిమం అంటున్నామో, ఈ స్టాండర్డ్ డీవియేషన్ గురించి కూడా మీరు ఆల్రెడీ 10th చదివి ఉంటారు. దీన్నే మనం స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. ఇలా కాంటోర్ ప్లాట్స్ డ్రా చేయడానికి ఈజీ అవుతుంది కాబట్టి మీరు స్టాండర్డ్ డీవియేషన్, మీన్ గురించి మ్యాథమెటిక్స్లో మీరు నేర్చుకుంటారు. సో మళ్ళీ మనం చాలా జాగ్రత్తగా మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్పుకుంటున్నాం, అసలు ఎందుకు ఇలా దీన్ని మీన్ నుండి సబ్ట్రాక్ట్ చేయాల్సి వచ్చింది, దీని నుండి మీన్ని సబ్ట్రాక్ట్ చేయాల్సి వచ్చింది. ఒకే ఒక రీజన్, అన్నీ ఒకేలా ఉండాలి. మనం తీసుకుంటున్న శాంపిల్స్ డిఫరెంట్గా ఉండకూడదు. ఆ డిఫరెంట్గా ఉండకూడదంటే దాన్ని మ్యాక్సిమం వాల్యూతో సబ్ట్రాక్ట్ చేయమన్నాం. ఇంకొద్దిగా ఒక స్టెప్ ముందుకు వచ్చి మీన్ నార్మలైజేషన్ అన్నాం. అంటే ఇందులో ఏం చేసాం, ఆ ఫీచర్ ఏదైతే ఇన్పుట్ ఫీచర్ ఉందో దాని నుండి మీన్ని సబ్ట్రాక్ట్ చేసి డివిజన్ విత్ రేంజ్ చేస్తున్నాం, ఆర్ స్టాండర్డ్ డీవియేషన్ చేస్తున్నాం, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఇలా చేయగలిగితే మనం 100 ఇన్పుట్ వేరియబుల్స్ ఇచ్చిన ఆర్ 100 ఇన్పుట్ ఫీచర్స్ ఇచ్చిన కంప్యూటర్కి అది ప్రాపర్గా ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. ఎగ్జాంపుల్, ఈసారి వర్షం వస్తుందా లేదా అని కంప్యూటర్ ప్రిడిక్ట్ చేయాలి. దానికోసం నేను లాస్ట్ ఒక 1 year శాంపిల్స్ అన్నీ ఇచ్చాను. ప్రతిరోజు కూడా డిఫరెంట్ పారామీటర్స్ ఇచ్చాను. వెదర్ ఎంత, హ్యూమిడిటీ ఎంత ఉంటుంది, అలానే వాట్ ఈస్ ద టెంపరేచర్, నెక్స్ట్ ఎయిర్ ఎలా ఉంది, డిఫరెంట్ పారామీటర్స్ అన్నీ ఇచ్చాను. క్లౌడ్, అక్కడ డెన్సిటీ, దానికి సంబంధించిన అన్ని పారామీటర్స్ ఇచ్చాను. ఇప్పుడు ఈ పారామీటర్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని కంప్యూటర్ ఏమని ప్రిడిక్ట్ చేయాలి, రేపు ఈ పారామీటర్స్ ఇక్కడ ఇలా ఉంటున్నాయి కాబట్టి రేపు వర్షం రావడానికి ఛాన్సెస్ ఉంది అని కంప్యూటర్ మనకు ప్రిడిక్ట్ చేసి చెప్పగలగాలి. కంప్యూటర్ అలా ప్రిడిక్ట్ చేసి చెప్పడానికి అన్ని ఫీచర్స్ని ఉపయోగించుకుంటుంది. అన్ని ఫీచర్స్ని ఉపయోగించుకునేటప్పుడు అన్ని ఫీచర్స్ ఒకే రేంజ్లో ఉండాలి. ఒకే రేంజ్లో ఉండడం కోసం, ఒకే రేంజ్లో ఉంటే ఏమవుతుంది, మన కాంటోర్ ప్లాట్స్ ప్రాపర్గా ప్లాట్ చేయగలుగుతాం. కాంటోర్ ప్లాట్స్ ప్రాపర్గా ప్లాట్ చేయగలిగితే ఏమవుతుంది, మన కాస్ట్ ఫంక్షన్ ఏదైతే జే ఆఫ్ థీటా తీసుకున్నామో ఆ కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూని కనుక్కోవడానికి మనం గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంను ఉపయోగిస్తున్నాం. ఆ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ప్రాపర్గా మనకి మినిమం వాల్యూ ఎక్కడ వస్తుందో చెప్తుంది. ఎక్కడ మినిమం వాల్యూ వస్తే మనకేంటి, ఆ మినిమం వాల్యూ ఏ θ0, θ1 అండ్ సో ఆన్ θn దగ్గర వస్తుందో ఆ θ0, θ1, θnలని
మన హైపోథసిస్ ఫంక్షన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకు ఆ ప్రాపర్‌గా వీటన్నింటి శాంపిల్స్‌ని కలిపిన లైన్ వస్తుంది. మన కంప్యూటర్ ప్రాపర్‌గా ప్రిడిక్ట్ చేయగలుగుతుంది.